All of you can break that silence. बोलो किसको बोलो राजशेखर సార్ గుడ్ ఈవినింగ్ సార్. రాజశేఖర్ సార్, సిపి విజయవాడ సార్. సార్, హానరబుల్ సీఎం గారు చెప్పినట్టు టెక్నాలజీని ఉపయోగిస్తూ ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ దిశగా మేమందరం కృషి చేస్తాం సార్. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేశాం సార్. సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఈ మధ్యన చూస్తే సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి సార్. విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే రోజుకి 5 నుంచి 6 సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఎంత ఏంటంటే అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్. అందుకే ఒక ఇన్నోవేటివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా అమాంగ్ పోలీస్ పర్సనల్ ఒక 200 సైబర్ కమాండోస్ని మేము తయారు చేసుకున్నాం సార్, వాళ్ళని ట్రైన్ చేయడం. అదేవిధంగా కమ్యూనిటీ నుంచి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 2000 మెంబర్స్ని, సైబర్ సోల్జర్స్ని రిజిస్టర్ చేసుకున్నాం. సో తద్వారా సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక 2 lakh సైబర్ సిటిజన్స్ ఫస్ట్ ఫేజ్లో తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం సార్. ఇందులో ఏంటంటే అవేర్నెస్ బై ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని 16 రకాల సైబర్ క్రైమ్స్ని సిమ్యులేట్ చేశాం సార్. సిమ్యులేట్ చేసి తద్వారా సిటిజన్ సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, క్రైమ్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా తయారు చేస్తున్నాం సార్. సో ఇది ఒక 3 months టైం తీసుకున్నాం. ఈ 3 months టైంలో 2 lakh సైబర్ సిటిజన్స్ విజయవాడ సిటీ కమిషనరేట్లో తయారు చేయాలనుకుంటున్నాం సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ సార్, ట్రాఫిక్లో కూడా మనం చూస్తే ట్రాఫిక్ అనేది విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ బాగాలేదంటారు. ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో వారు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఆపద్దు, ఎక్కువ కంజెషన్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు సార్. సో దానికి సంబంధించి కొంత టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఆర్కాడీస్ అనే ఒక సంస్థతో టైప్ అయ్యాం సార్. టైప్ అయ్యేసి హీట్ మ్యాప్స్ చూస్తున్నాం. వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ గూగుల్, టామ్స్, ఓలో, ఊబర్, మ్యాప్ మై ఇండియా ఇటువంటి సంస్థల నుంచి డేటా తీసుకునేసి రియల్ టైంలో కంజెషన్ లెన్స్ని రికార్డ్ చేస్తున్నాం సార్. సో తమరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ కంజెషన్ లెన్స్ ఎలా తగ్గించామనేది చూపించేలాగా మేము కొంత ప్లాన్ చేసుకున్నాం సార్. విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో విల్ షో ప్రోగ్రెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. చేసే పనులు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే గవర్నమెంట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. వేరియస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవడానికి విజిలెన్స్, సిబిసిఐడి, ఏసీబీ, కరప్షన్ కంట్రోల్ చేయడానికి, మనం చేసిన పనులు చెప్పడానికి ఐఎన్పిఆర్, ఇప్పుడు కొత్తగా వచ్చే ఛాలెంజెస్ సోషల్ మీడియా వచ్చింది. దీన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుని ప్రభుత్వం చేసే పనులు వక్రీకరించి గాని వార్తలు వస్తే దాన్ని స్ట్రైటన్ చేయడం, ఏ విధంగా చట్టపరంగా ముందుకు పోవాలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నిన్న ఈరోజు 2 రోజులు మార్నింగ్ నుంచి కూర్చున్నాం, 10 గంటల నుంచి కూర్చున్నాం. చాలా విషయాలు మనం మాట్లాడాం. అక్టోబర్ 2వ తారీఖున విజన్ 2047 తయారు చేసుకుంటున్నాం. మీరందరూ కలెక్టర్స్ అందరూ విజన్ 2047 ఫర్ ది డిస్ట్రిక్ట్ మీరు తయారు చేస్తున్నారు. దీనికి ఒక క్లియర్ కట్ గా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. నేను కూడా 100 రోజులకి ఏం చేస్తాం అనుకున్నాం, అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు చాలా మందికి రాష్ట్రం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది. 10 lakh crores డెట్ ఉంది. ఇప్పుడు మనం పే చేయాల్సిందే 1,15,000 కోట్ల రూపాయలు బిల్స్ పే చేయాలి. ఒక పక్క బిల్స్ పే చేయాలి,
డెట్స్ క్లియర్ చేయాలి, సర్వీసింగ్ చేయాలి, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. దీనికి ఒకటే మార్గం. కేంద్రం కూడా కొంచెం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎన్డీఏలో మేము అందరం కూడా పార్ట్నర్స్ కాబట్టి ఎన్డీఏ తరపున ఒక హామీ ఇచ్చాం. అందుకే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు హెల్ప్ చేయడానికి బైఫర్కేషన్ లో ఉండే విషయాలన్నీ పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చారు. ఒక అమరావతి గాని, పోలవరం గాని, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గాని వెంటనే ముందు వచ్చారు. అయితే ఇవన్నీ ఉపయోగించుకుని మనం సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించాలంటే లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు సింక్రనైజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ముందుకు పోతూ తొందరలోనే డిఫరెంట్ పాలసీస్ కూడా తీసుకొస్తాం. ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఆంటర్ప్రినర్షిప్ పాలసీ, ఎఫ్డిఐ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ గాని, స్టార్టప్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, లిక్కర్ పాలసీ, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రోడ్స్, ఇవన్నీ పీపీపీ మోడల్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, వాటర్, P40 poverty, లాజిస్టిక్స్, బ్లూ ఓషన్ ఎకానమీ, యూత్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తాం. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడే డీజీ గారు చెప్పినట్టు పోలీసులు మనందరం కూడా అప్రమత్తంగా ఉండడం అవసరం. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. తప్పు చేస్తే స్ట్రైట్ గా పట్టుకునే పరిస్థితి మనం రావాలి. అలాంటి వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఒకసారి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడే ముందు డౌట్స్ ఉంటే చెప్పండి. ఏ విషయం వచ్చినా ఒక ఎంపతి ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి. విన్న తర్వాత వాస్తవం ఏదైతే దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. కానీ అసలు వినకుండా పోతే మాత్రం వన్ సైడ్ గా పోతే మన డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. ఇంకొక పక్క ఎక్కడికక్కడ ఓనర్షిప్ తీసుకోవాలి, మీరంతా కూడా స్టీవార్డ్షిప్ తీసుకోవాలి. ఎఫిషియన్సీ కూడా సమర్థత పెంచుకోవాలి. ఎవరైనా తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేసినప్పుడు మనం వాళ్ళకంటే బెటర్ గా ఉంటే తప్ప మనం రైట్ వేలో ముందుకు పోలేం. ఇవన్నీ చేయాలంటే అనునిత్యం మీలో సమన్వయం కూడా ఉండాలి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్ అండ్ ఎస్పీ ఆర్ వెరీ క్రూషియల్. మీ ఇద్దరి మధ్య ఒక సయోధ్యుడిని చాలాసార్లు నేను చూశాను. ఎక్కడన్నా చిన్న డిఫరెన్సెస్ కూడా రాకుండా, లేకపోతే ఇండిపెండెంట్ అనే ఆలోచన లేకుండా మీ ఇద్దరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రియల్ టైం కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మీరు డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నాకు కొంత ఆవేదన కూడా ఉంది ఇవన్నీ జరిగిన విధానాలు చూస్తా ఉంటే. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మనం మెప్పించడం తప్ప ఇంకొకటి కాదు. దయచేసి మీరందరూ కూడా, నేను ఎక్కడా రాజకీయ విక్టిమైజేషన్ పోను. తప్పులు చేసిన వదిలిపెట్టి తద్వారా ఇన్ఎఫిషియన్సీ మాత్రం నిరూపించుకోవడానికి సిద్దంగా లేము. ఇప్పుడు మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే విల్ క్లారిఫై. Any collector or SP wants to have ఎస్పీలు ఇక్కడ టైం ఇవ్వండి ముందు. SPs? Anyone wants to intervene in any matter? ఫ్రీ టు ఆస్క్ డౌట్స్ ఏమన్నా.